శర అనే చిన్న పాప ఉండేది. ఆమెకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం. తన గదిలో ఉన్న పుస్తకాలన్నీ చదివేసేది. ఒకరోజు అక్షర తన గదిలో పాత పుస్తకాలను వెతుకుతుండగా ఒక దుమ్ము పట్టిన పుస్తకం దొరికింది. దానిమీద ఏ పేరు లేదు. ఆ పుస్తకం తెరిచిన వెంటనే దానిలో నుండి ఒక మెరుపు వచ్చింది. అక్షర కళ్ళు మూసుకుని తెరిచేసరికి ఆమె ఒక అడవిలో ఉంది. భయపడకు, చిన్నారి అని ఒక గంభీరమైన గొంతు వినిపించింది. అక్షర పైకి చూస్తే ఒక పెద్ద గుడ్లగూబ కొమ్మ మీద కూర్చుని ఉంది. దాని పేరు జ్ఞాని. నువ్వు ఈ పుస్తకం ప్రపంచంలోకి వచ్చావు. ఇక్కడ ప్రతి కథ నిజం అవుతుంది అని జ్ఞాని చెప్పింది. అక్షర ఆశ్చర్యపోయింది. జ్ఞాని అక్షరను ఒక నది దగ్గరకు తీసుకెళ్ళింది. ఈ నదిలో నీకు ఇష్టమైన కథను ఊహించుకో అని చెప్పింది. అక్షర ఒక సాహస కథను ఊహించుకుంది. వెంటనే నదిలో ఒక ఓడ కనిపించింది. దానిలో ఒక ధైర్యవంతుడైన రాజు ఉన్నాడు. చూసావా, నీ ఊహ ఎంత శక్తివంతమైనదో అని జ్ఞాని నవ్వింది. పుస్తకాలు మన ఊహకు రెక్కలు ఇస్తాయి. అక్షర తన ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధమైంది. ఈ అద్భుతమైన ప్రయాణానికి ధన్యవాదాలు అని జ్ఞానికి చెప్పింది. అక్షర కళ్ళు తెరిచి చూస్తే ఆమె మళ్లీ తన గదిలో ఉంది. ఆమె చేతిలో ఆ పాత పుస్తకం ఉంది. ఇప్పుడు ఆమెకు పుస్తకాల విలువ మరింత బాగా తెలిసింది.